కేంద్ర మంత్రి బండి సంజయ్తో కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నర్మాల ప్రాజెక్టు సందర్శనలో ఇరువురు నేతలు కలిశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. నర్మాల ప్రాజెక్టు దగ్గరికి కేటీఆర్ అలానే బండి సంజయ్ కూడా కలవడం జరిగింది. వారిద్దరూ ఒక్కసారిగా ఎదురు పట్టడంతో ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. సో నర్మాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మనం చూస్తున్న విజువల్స్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా కేటీఆర్ కూడా కలవటం జరిగింది. వారిద్దరూ కూడా ఈ ప్రాజెక్టు సందర్శనకు అక్కడికి చేరుకోవడం, ఒకే టైంలో రావటం, వారిద్దరూ ఎదురెదురు పట్టడం, వారిద్దరూ ఆలింగనం చేసుకుని మాట్లాడడము, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మనం 10 టీవీ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. నర్మాల ప్రాజెక్టు సందర్శనలో ఇరువురు నేతలు కూడా కలవటం జరిగింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అలానే కేటీఆర్ బండి సంజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. నర్మాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఇరువురు నేతలు కూడా ఆ ప్రాజెక్టు దగ్గరికి చేరుకోవడం జరిగింది. నర్మాల ప్రాజెక్టు దగ్గరకు కేటీఆర్ అలానే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు ఒకేసారి వచ్చారు. వారిద్దరూ కూడా ఎదురు పట్టడం, వారిద్దరూ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడుకొని షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇవి చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. సో నర్మాల ప్రాజెక్టు సందర్శనలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా కేటీఆర్ ఈరోజు వారిద్దరూ నర్మాల ప్రాజెక్టు సందర్శనకు ఒకే టైంలో రావటం, వారిద్దరూ ఎదుటి పడటం, అలానే వారిద్దరూ చాలా స్మైలీ ఫేసెస్తో ఇద్దరు ఆప్యాయంగా హత్తుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే గతంలో ఏదైతే రైవల్రీ అంటే మాటకు మాట అన్నట్టుగా ఉండేటువంటి ఇద్దరు నేతలు కూడా ఈరోజు నర్మాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కలవటం జరిగింది. అక్కడ ఈ అరుదైన ఘటన అని మనం చెప్పొచ్చు, అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వారి ఇరువురి నేతలు కూడా చక్కగా ఆప్యాయంగా పలకరించుకోవడము, అంటే రాజకీయాలన్నీ పక్కన పెట్టి వారిద్దరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కేటీఆర్ బండి సంజయ్ వారిద్దరూ కూడా పొలిటికల్గా రెండు పార్టీలకు సంబంధించి కూడా సెటైర్లు వేస్తూ ఉంటారు. ఒకరినొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. చాలా హాట్ డిబేట్స్ కూడా వీరు చెప్పినటువంటి మాటలు కానీ లేదా వీరు చేసిన విమర్శలు కూడా దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నర్మాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇరువురు నేతలు కూడా కలవటం జరిగింది. కలిసినప్పుడు వారిరువురు ఒకరినొకరు ఎదురయ్యారు, ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలా ఫ్రెండ్లీగా వారిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా కలవడం జరిగింది. సో ఈ ఘటన, ఈ అరుదైన ఘటనను చూసిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నర్మాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఈరోజు కేటీఆర్ అలానే కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వారి ఇరువురు కూడా చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక పాలిటిక్స్ పరంగా వారిద్దరూ చాలా అంటే వర్డ్ ఆఫ్ వర్డ్స్కి దారితీస్తూ ఉంటారు. ఇద్దరు మాటలు కూడా అలానే ఉంటాయి, చాలా పదునైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటిది వారు ఈరోజు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా చాలా ఆనందానికి గురిచేసింది.